నిజంగానే నీళ్ళు వచ్చు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ వచ్చింది నీళ్ళే కరువైనాయి, కరెంటు పోతుంది. ఆ భగవంతుడు కూడా కనిస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. వర్షాలు కూడా ఆ వరదేవుడిని రాత్రి సన్ని మొక్కుతున్నా, పొద్దుగాల బోనాల పండుగ అన్ని గుళ్ళలో మొక్కుతుంది. వనవాడు అంటే తర్వాత పడ్డది, ఇంకా పడాలి. కాంగ్రెస్ వచ్చింది, మనకు దరిద్రం వచ్చింది. మనం దీన్ని పారదోవాలి. 22 కాదు, ఇంకా వాళ్ళు మనకు ఊరేస్తారు. వాళ్ళు మామూలుగా చెయ్యారు. ఇంకా గోస ఇంకా ఉన్నది మనకు. ముసూర్ల పండుగ ముంగట ఇంకా అయిపోలే. ఇంకా 6 నెలల చూడు. మనం మనమే కొట్టుకోవాలి, మనం మనమే తిట్టుకోవాలి, మనం మనమే బాధపడాలి. ఇదే పోడుకు వల్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు వక్స్ బోర్డు తీస్తారని నా మీద నేను మంత్రి ఉన్నప్పుడు ధర్నా చేసిరు. నేను దగ్గర దాకా తీసుకొచ్చిన. మన గవర్నమెంట్ పడిపోయింది. 360 ఎకరాలు దళితులది, మొత్తం 100 ఎకరాలు క్లీన్ చేయించిన. టెండర్ పెడితే ఇదే కాంగ్రెస్ నాయకులు దానికి స్టే తీసుకొచ్చారు. ఇప్పటిదాకా చేయలే. వాళ్ళ తాతలు చచ్చిపోయారు, కొడుకులు చచ్చిపోయారు, బిడ్డ చచ్చిపోయారు. 300 ఎకరాలు, 360 ఎకరాలు ఇలా బంజారాలు అయినట్టు అవుతుండే. గవర్నమెంట్ కూడా పైసలు వస్తాయి చెప్తే కూడా వాళ్ళకి అర్థమే కాదు. గరీబులకు వాళ్ళు సేవ చేసే పరిస్థితే లేదు. కాంగ్రెస్ వాళ్ళకి రోజు పైరవులు, రోజు రిజిస్టర్ ఆఫీసులు, పంచాయతీలు, సెటిల్మెంట్లు, పైసలు. ఎంప్లాయ్ చేసుకునే వాళ్ళంతా పొద్దుగా లేస్తే జాబు పోయేటోళ్ళు. వీళ్ళకి 22 పెడితే ఎట్లయితే చెప్పు. 90,000 ఇండ్లు, 90,000 గజాలు. ఎక్కడ చూడు భూములు 22 రోజు చేస్తా. మంత్రి ఉన్నాడు పొంగులేటి, ఓ పాలు వంగినట్టు వంగుతున్నాడు ఆయన. అసలు పని లేదు, పస లేదు. 24 గంటలు తీస్తా అంటుడు. 24 గంటలు కాదు, నెలైనా తీస్తలేడు. నెలలు జరిగినా తీస్తలేడు. రేపు తెల్లాటెక్కల కంప్లైంట్ ఫోన్ చేయమంటుడు. ఆ ఫోన్ కూడా లిఫ్ట్ లేదు. ఎట్లుండాలి గవర్నమెంట్ అంటే? దీంట్లో సీఎం ఏం చేస్తుండు, మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎవరి పట్టలేదా ప్రజల మీద? దోచుకునేదా? ప్రజల ఇంట్లో అవసరం పెట్టేదేనా మీ ప్రభుత్వం? కాబట్టి తప్పకుండా ఖబర్దార్, మీరు ఎవ్వరు భయపడే అవసరం లేదు. మన హరీష్ అన్నాడు, మన కేసీఆర్ నాడు, మళ్ళా 2 ఏళ్ళు ఓపిక పట్టుంది. మీ బాధలన్నీ దూరం పోతాయి. ఇంకొక ఏడాది ఓపిక పడితే చాలు, మనమే మళ్ళీ వస్తాం. తప్పకుండా మన సీఎం కేసీఆర్ గారు సీఎం అవుతాడు. తప్పకుండా మన బాధలన్నీ పోతాయి. ఎవ్వరేం చేయలేడు మీకు, ఎవ్వరు కూడా రారు. మన సీఎం కేసీఆర్ గారు భగవంతుడు, భగవంతుడు, భగవంతుడు. అలాంటి సీఎం మనకు దొరకడు. 10 ఏళ్ళు అన్నపూర్ణ రాష్ట్రం చేసిండు, బంగారు తెలంగాణ చేసిండు, ఆదర్శ తెలంగాణ చేసిండు, భారతదేశంలోనే నంబర్ 1 తెలంగాణ చేసిండు. ఈ దరిద్రులు వచ్చి మొత్తం దరిద్రం చేస్తుంది.